సో హలో గైస్, అందరు జై శ్రీరామ్ జై శ్రీ గణేష్. ప్రజెంట్ అయితే మనం నాగోల్లో ఉన్నాం. సో నాగోల్ ఎక్కడ ఉంటాయి, శ్రీ సరస్వతి ఆర్ట్స్లో ఉన్నాం. సో ఇక్కడ చాలా యూనిక్గా గణేష్లు ఉన్నాయి. సో ఒక యూనిక్ గణేష్ అయితే చాలా వాళ్ళు అయితే తీసుకెళ్తారు. సో ఎక్కడ తీసుకెళ్తారు ఏందనేది ఫుల్ డీటెయిల్గా అనవాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వెళ్దాం మరి. అన్న అందరు జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మహారాజ్కి జై. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి జిల్లా నాయుడుపేట, ఏపీ, ఆంధ్రప్రదేశ్. తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి వచ్చాము. ఇక్కడి నుంచి సుమారు 570 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం గణేష్ మహారాజ్కి హైదరాబాద్ నుంచే విగ్రహాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అందుకనే ఇదే విధంగా గణేష్ మహారాజ్ని, భారీ గణేష్ మహారాజ్ని తీసుకెళ్ళి భారీగా పూజలు జరిపించి ఇంచుమించు 9 రోజులు కానీ 11 రోజులు కానీ అవకాశాన్ని బట్టి మేము ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు తీర్థప్రసాదాలు, అన్నదానాలతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. అదేవిధంగా దీంట్లో ఎక్కువ మంది ఆ ఏరియాలో ఉండే వ్యాపారస్తులు పాల్గొంటారు. అదేవిధంగా ఆ మండలంలో ఇంచుమించు 30 గ్రామాల వరకు ఉన్నాయి. ఆ 30 గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా ప్రతిరోజు 9 రోజులు దేవుణ్ణి అంతా ఇండోర్లో పెడతాం. ఏసీ అన్నీ అరేంజ్ చేస్తాం. ఇండోర్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున వచ్చి దేవుణ్ణి, భగవంతుడిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు మాకు మెండుగా ఉంటాయి. అదేవిధంగా మేము భగవంతుడిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎన్నో ఫ్లైఓవర్లు వస్తాయి. అక్కడి నుంచి మేము భగవంతుని డౌన్ చేసి మళ్ళీ క్రేన్తో మళ్ళీ అప్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంచుమించు 2 days ఒక 20 మంది దాకా అందరం ఈ గణేషుని సేవలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము ఎంతగానో చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం మేము ఈ సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి వచ్చాం. ఉప్పల్లో ఉన్న ఇక్కడ ఉండే సుమన్ అనే కాళీ సుమన్ కుమార్ అనే వ్యాపారస్తులు మాకు ఎంతగానో సహకరించి ఆ విగ్రహాన్ని కూడా ఆయన ఎంతో నియమనిష్టలతో, కనీసం దాన్ని చేసేటప్పుడు కొన్ని ఆ దేవుడికి నామాలు అవి తీర్చేటప్పుడు కనీసం వాళ్ళు తినకుండా ఆ రోజంతా ఉపవాసం ఉండి ఎంతో నిష్టలతో చేశారని వాళ్ళు తెలియజేశారు. అందువల్ల ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో ఎన్ని ఫీట్లు ఉంటాయి మన గణేష్? ఇంచుమించు ఇది 19 ఫీట్లు ఉంటాయండి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఒకటి మహాకాళి, ఉజ్జయిని మహాకాళ్ బ్యాక్గ్రౌండ్ చేశారు. దాంతో 23 ఫీట్లు వస్తుంది. ఫోల్డబుల్ కాబట్టి ఒక 2 ఫీట్స్ తగ్గిస్తాం, మళ్ళీ ఆ ఫోల్డ్ని తీసేస్తామండి. సో ఇక్కడ నుంచి వెళ్ళే వరకు ఎన్ని డేస్ పడుతుంది? మాకు 2 రోజులు పడుతుంది. తీసుకెళ్ళంగానే ఏ విధంగా ఆగమన్ కానీ అలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? తీసుకెళ్ళగానే అక్కడ కార్యక్రమాలు చేస్తాము. భూమి పూజలాగా చేసి ఫస్ట్ మేము కార్యక్రమం స్టార్ట్ చేసే ముందే ఇప్పుడు ఒక 5 days ముందు నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా టాప్ అవన్నీ క్లోజ్ చేయలేదు. అక్కడ ఫస్ట్ భూమి పూజ చేసి అవన్నీ కార్యక్రమాలు అవుతాయి. తర్వాత గణేషుని తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి బేస్ని అక్కడ పెడతాం. దాని తర్వాత మీ యూత్లో ఎంతమంది ఉంటారు అన్న? మేబీ మా యూత్లో ఇంచుమించు ఒక 120 మంది దాకా ఉంటారు. అంటే ఒక యూత్ అంటే యూతే కాకుండా ఎంతోమంది వ్యాపారస్తులు, అది మెయిన్ ఏరియా, ప్రైమ్ ఏరియా అది. ఆ ప్రైమ్ ఏరియాలో వ్యాపారస్తులు ఇంచుమించు ఒక 200-300 షాప్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా అందులో పాల్గొంటారు. సో పూజలు కానీ మన గణేష్కి ఎలా ఏ విధంగా చేస్తుంటారు మీరు? ఎన్ని టైమ్స్? పూజలు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి చేస్తాం. ఉదయం ప్రసాదాలు ఇవన్నీ వితరణ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం ప్రసాద వితరణ, మధ్యాహ్నం ప్రతిరోజు అన్నదాన మహోత్సవం కూడా మేము జరుపుతాం. సో అన్నదాన కార్యక్రమం డైలీ ఉంటుందా? రోజు ఉంటుంది. సో ఎన్ని డేస్కి మనం నిమజ్జనం చేస్తాం? మేము 9 రోజులకు చేస్తామండి. సో నిమజ్జనం చేసేటప్పుడు టైంలో మీరు ఏ విధంగా మన గణేషునికి యాక్టివిటీస్ కానీ నిమజ్జనం చేసేటప్పుడు భారీగా మేము నగరోత్సవం చేస్తాం. మంచిగా మళ్ళీ పూల అలంకరణ, లైటింగు మరియు డీజే, తీన్మారు ఇవన్నీ తీసుకొని భగవంతుని ఏ విధంగా అయితే నియమనిష్టలతో మేము తీసుకెళ్తామో అదేవిధంగా నియమనిష్టలతో గణేష్ నిమజ్జనం జరిపి అక్కడికి భగవంతుడికి మేము కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడికి మాకు దగ్గరగా 23 కిలోమీటర్లో బంగాళాఖాతం సముద్రం ఉంది. అక్కడ మేము నిమజ్జనం చేస్తాం. సో థ్యాంక్ యూ అన్న. క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో సరస్వతి ఆర్ట్స్ దగ్గర ఉన్న అప్డేట్ ఇదన్నమాట. సో చాలా యూనిక్గా ఉంది. గణేష్ మహారాజ్కి. సో ఇది అప్డేట్. మన గణేష్ అయితే చూసుకోవచ్చు ఒకసారి. రైట్ అన్న. సో సరస్వతి ఆర్ట్స్లో ఉన్న అప్డేట్ అయితే మీకు అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి జై శ్రీరామ్ జై శ్రీ గణేష్.
తెలియదన్నా మనం యూట్యూబ్